చూడండి రాసి పెట్టుకుంటే ఈ జంగలు బింగలు అల్ఫాలు ఇవన్నీ ఎత్తిపోయి ఆ మొత్తం అయ్యగారి ఫోటోలే ఉంటాయి. రాసి పెట్టుకోండి రిలీజ్ రోజు రక్తం ధారపోస్తాం. బంగారం మీ కాలు పట్టుకుంటాన్రా, భారతి వదిలేండి రా, అది నా ప్రాణం. ఇప్పుడే కాటన్ ట్రైలర్ చూసినాం. అదే కాటన్ కాదు, లెనిన్ ట్రైలర్ చూసినాము. ఒక్క డైలాగ్ ఉంటుంది, దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటా ఈ సినిమాకైనా హిట్ చేయండి అంటాడు అయ్యగారు. ఆ సినిమాలో ఊపిరి వేసింది ఏదంటే మన ఊపిరి నాగార్జున గారు వాయిస్ ఓవర్ ఇచ్చి సాయి కుమార్ గారు ఇచ్చుంటే అది వేరే లెవెల్గా ఉండిండు. కానీ నాగార్జున గారు ఇచ్చారు కాబట్టి ఇంకో లెవెల్లో పోయింది. సో ఇప్పుడు అయ్యగారి సినిమా పుష్ప కంటే ముందు వచ్చింటే పుష్ప అడ్రస్ లేకుండా పోయింది ఖచ్చితంగా. రంగస్థలము ఇప్పుడు అంతా ఎందుకు, ఇప్పుడు పెద్ది మనం చూసారు కదా మీరు, ఈ పెద్ది గిద్ది అంటే అడ్రస్ లేకుండా పోవాల్సిందే. లెనిన్ ఏమనుకుంటున్నారు మీరు? అస్సలు ఒక్కొక్క డైలాగు వజ్రంలా ఉంటాయి. మన చిత్తూరులో మా ఊర్లో షూట్ చేశారు అది. ఇంకా దంతకన్నా ఏం కావాలి? అయ్యగారు మా ఊర్లోకి వచ్చి ఇట్లా దిగుతా ఉంటే స్లో మోషన్ లో అబ్బబ్బబ్బ ఒక సీన్ ఉంటుంది, అద్భుతము. పల్లెటూరు మా ఊరు చూపిస్తారు, చిత్తూరు ఆ భాష యాస. ఆ చెట్లు అయితే గ్రీన్ ఉంటే భలే ఉంటుంది, భలే ఉంటుంది. అసలు అయ్యగారి సినిమా అంటే ఒక రేంజ్ లో ఉంటుందని అనుకుంటాం. ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు కూడా చూసినాం అయ్యగారి సినిమా. అది ఎక్సలెంట్ సినిమా. అసలు ఏజెంట్ సినిమా ఇంటర్వెల్ లో ఉంటది, అస్సలు అర్థం కాదు. అంటే అర్థం కాకుండా తీయడంలో అఖిలన్న టాప్. అది క్రిస్టఫర్ నోలన్ లాగా అర్థం కాకుండా సినిమాలు తీస్తాడు, అర్థం చేసుకునేవాడికి అర్థం చేసుకున్నంత అంతే. మాకు మాత్రమే అర్థమవుతుంది అది ఫ్యాన్స్ కి అయ్యగారు సినిమాలు. సో మీరు చూడని వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళి చూడండి. ఇంకోటి మన హీరోయిన్ సేమ్ ఇద్దరు అసలు నిజంగా వాళ్ళిద్దరు ఇది చేసుకున్నట్టు వాళ్ళ కోసమే పుట్టినట్టున్నారు. అసలు మనకు అయ్యగారికి పెళ్లి అయిపోయింది కానీ లేకపోతే అసలు వీళ్ళిద్దరు జోడి మనకు ఇప్పుడు దేవరకొండ రష్మిక ఎట్లా కలిసిమెలిసి ఎట్లా ఉన్నారో చిలుక గోరింకల అట్లా ఉంది వీళ్ళ జోడి. అవును. కాకపోతే చిలుక జోడిగా పెళ్లి చేసుకోరని చెప్తారు, అది వేరే విషయము. కాకపోతే సినిమా అస్సలు ఇందాక చూసినాము థియేటర్లో ట్రైలర్ ఇంటర్వ్యూల మధ్యలో వేశారు, గుడ్డలు చింపుకుంటున్నారు జనాలు అయితే. నిజమైతే ఇప్పుడు సినిమా ఎట్టెత్తట కానీ ఆ ట్రైలర్ చూసినందుకు మాకు మనశ్శాంతి కలిగింది అంతే. అసలు ఆ టైటిల్, సినిమాలో పడే టైటిల్ కానీ, ఆ డైరెక్టర్ పేరు కానీ, ఆ హీరో మన ఆ బండ్లు యూజ్ చేసే విధానం కానీ, ఆ పల్లెటూరు వాతావరణం కానీ, బాహుబలి. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తర్వాత డాన్సర్ ఆ స్టైల్ గా ఎవరు ఉంటారంటే అయ్యగారు, అఖిలన్నే. అలాంటి అఖిలన్నని అడుక్కునే వాళ్ళ చేశారు. ఊరికి చెప్తున్నా, గెటప్ వేసి ఆ చింపురు బొట్టు వేసుకొని ఆ అర్ధ రూపాయి చుక్కాలు వేసుకొని ఆ పవల చెప్పులు వేసుకొని వస్తూ ఉంటే అస్సలు అబ్బా అదుర్సు. అంత స్టైలిష్ స్టార్ని మీరు ఇట్లా గార్బేజ్లో మేకప్ చేస్తున్నారంటే అసలు మేకప్ ఆర్టిస్ట్ కూడా హైలైట్. నేను ఒక మాట చెప్తా, మనోడు మన అఖిల్ గారికి ఒక డై హార్ట్ ఫ్యాను. మొన్న 2 కిడ్నీలు అనుకున్నాడు, పోసుకుంటాం వేరే విషయం. అందుకోసం ఆ ఎక్సైట్మెంట్లో ఏం చెప్తున్నారో అర్థం కావట్లా. కానీ మొత్తానికి ఆ ఎక్సైట్మెంట్ చూసి మీరు బాగా సపోర్ట్ చేయండి. లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేసి అయ్యగారు వరకు పోవాలా ఈ వీడియో. అయ్యగారు చూడాలా. అయ్యగారు కోసము రక్తదానం ఏదో చేస్తాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా 100 కోట్లు వచ్చిందనుకో మేము రక్తదానం చేస్తాం. మేము ఈయన చేస్తాడు, నాకు లేదు రక్తము, ఈయన రక్తదానం చేస్తాడని మీ అందరికి మాట ఇస్తున్నాడు. 1 లీటర్ రక్తం ఇచ్చేస్తానండి. 100 కోట్లు వచ్చిందనుకో ఈ సినిమాకి, 100 కోట్లు కాదు 1000 కోట్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే అయ్యగారే నెంబర్ 1 అంతే. సో మీరు ఆల్రెడీ ట్రైలర్ చూసేస్తుంటే మీకు ఎట్లా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అది చూసి మేము అంచనాలు వేసుకుంటాం. ఎక్కువ తిని రక్తం బాగా పెంచాలా లేదంటే రిలాక్స్గా ఉండొచ్చు అనేసి కొంచెం మాకు కూడా మనశ్శాంతి ఉంటుంది. మీరు కామెంట్స్ చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అయ్యగారి నెంబర్ 1. జీనియస్ టాక్స్ వీడియోస్కి అందరూ లైక్స్, కమెంట్స్, షేర్ చేయండి. అండ్ మేము వేసిన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. మావన్నీ సెటరికల్గా ఉంటాయి వీడియోస్ అన్నీ. అది చూసి మీరందరూ ఎంజాయ్ చేసి ముందుకు పంపించండి, వేరే వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి. ఏ మాట కా మాట. కానీ వాయిస్ ఓవరు మన సాయి కుమార్ గారు చెప్పింటే ఎట్లా ఉంటుందో కామెంట్లో చెప్పండి. అది